నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్స్, హైప్స్ ఇచ్చి కూడా కొంచెం సపోర్ట్ చేయండి యార్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్స్, హైప్స్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. ఇక బృందావనం పార్ట్ 72తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. ఐషు ఏది? ఇందాకటి నుంచి కనిపించడం లేదు. ఏం చేస్తుంది పైన అని అడుగుతారు విజయ. విజయ గారు అలా అడగగానే శివ్ చిన్నగా నవ్వుకుంటూ అరగంట క్రితం జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఏం జరిగిందో మనం కూడా చూద్దాం. శివ్ పైకి వెళ్తాడు. అప్పటి వరకు శివుని తప్పించుకుంటూ తిరిగిన ఐషు శివ్ పైకి వెళ్ళడం చూడదు. బయట ఉన్నాడని ఇదే మంచి సమయమని తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి పైకి వెళ్తుంది. ఐషు కాలి మువ్వల సవ్వడి విని రూమ్లోకి వస్తుందని తెలిసి శివ్ తలుపు దగ్గర వెనక నిలబడతాడు. ఐషు లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుంటుండగా డోర్ వేసేస్తాడు శివ్. డోర్ వేసిన సౌండ్కి వెనక్కి తిరిగిన ఐషు అక్కడ శివుని చూసి, ఇది తూచ్, నువ్వు లేవనుకొని వచ్చాను కన్నా అంటుంది. శివ్ దగ్గరికి వస్తుంటే, కన్నా టైం అయింది, ఏదన్నా ఉంటే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నేను వెళ్తాను కన్నా, కిందన అందరూ బయలుదేరుతున్నారు అని అంటుంది ఐషు. శివ్ దగ్గరికి వస్తే టీషర్ట్ తీసేస్తాడు. టీషర్ట్ తీయగానే పొట్ట మీద తను రాసిన నలుగు పిండి కనిపిస్తుంది ఐషుకి. అది ఎండిపోయినట్టు అయిపోయి ఉంటుంది. ఇది శుభ్రంగా క్లీన్ చేసి నువ్వు వెళ్ళిపో, నేను ఆపను అని అంటాడు శివ్. సరే కన్నా అని క్లాత్ తీసుకొచ్చి దాన్ని తొడవబోతుంది ఐషు. అది ఎండిపోయి ఉండడం వల్ల వట్టి క్లాత్తో తుడిస్తే పోవటం లేదు. వెంటనే దాన్ని తడుపుకు రావడానికి వాష్రూమ్కి వెళ్తుంది. శివ్ నవ్వుకుంటూ ఐషు వెనక వాష్రూమ్లోకి వెళ్తాడు. బుజ్జి, నువ్వు క్లాత్తో తుడిచినా అది పోదు, కానీ షవర్ చేయించి నాకు అంటాడు సింపుల్గా. కన్నా ఇది టూ మచ్, ఇప్పుడు టైం అయిపోయింది, నువ్వు అడుగుతుంది ఏమన్నా న్యాయంగా ఉందా? 2 జగ్గులు నీళ్లు పోసుకొని రుద్దుకుంటే అది పోతుంది, చేసి వచ్చే కన్నా ప్లీజ్ కదా. నాకు ఆ నలుగంటేనే చిరాకు, నువ్వు దాన్ని పూసావు, ఇప్పుడు అది ఎండిపోయినట్టు అయిపోయింది, కాబట్టి పూసిన నువ్వు దాన్ని వదిలించి వెళ్ళిపో, ఇంక నిన్ను ఆపను అంటాడు శివ్. ఇప్పుడు చీర తడుస్తుంది, కింద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని ప్లీజింగుగా అడుగుతుంది ఐషు. అప్పటికే శివ్ టవల్ కట్టుకొని స్టూల్ మీద కూర్చుంటాడు. అది చూసిన ఐషు ఇక తప్పదని, నువ్వున్నావే, అప్పుడప్పుడు శాడిస్ట్ లక్షణాలు ఉంటాయి కన్నా నీ దగ్గర, కావాలని చేస్తున్నావు కదా అని జగ్గు నీళ్లు శివ్ పొట్ట మీద కొట్టి చేతితో రుద్దుతూ ఉంటుంది. అది కొంచెం బంకగా ఉండడంతో వదలడం లేదు. అక్కడే ఉన్న బాత్ స్క్రబ్ తీసుకొని రుద్దపోతుండగా తన పొట్ట మీద ఉన్న పిండిని తీసి ఐషు నడుముకి రాస్తాడు శివ్. కన్నా అని ఏడుపు మొహం పెడుతుంది ఐషు. మొన్నేదో సినిమా నువ్వు చూస్తుండగా చూశాను కదా, అందులో ఇద్దరూ రాసుకోవడం, నాకు రాసావు, నేను రాయకపోతే అది ఫలించదు కదా, అందుకే రాశాను అని ఐవింగ్ చేస్తాడు శివ్. ఐషుకి కోపం వస్తుంది. నీకు ఇష్టం లేనిది ఏదైనా చేస్తే కావాలని సాధిస్తావు, అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ నువ్వు నన్ను లాక్ చేసావు, పైగా ఇప్పుడు నాకు రాసావు అని కోపంగా శివ్ పొట్ట మీద బరాబరా రుద్ది పిండి పోగానే 2 జగ్గులు నీళ్లు కొట్టి, పోయింది ఇంక వెళ్ళండి అని తన నడుం మీద అయిన పిండిని తుడుచుకుంటూ ఉండగా, నేను రాశాను కాబట్టి నేను క్లీన్ చేస్తానని ఐషుని అలాగే తన ఒడిలోకి లాక్కొని నడుం మీద చేతితో రుద్దుతూ ఉంటాడు. అసలే శివ్ తడిచి ఉండడంతో తన ఒడిలోకి లాక్కోవడంతో ఐషు చీర తడిచిపోతుంది. అప్పటికే కోపంగా ఉన్న ఐషు శివ్ చేసిన పనికి కోపం పెరిగిపోయి శివ్ మెడ మీద గట్టిగా కొరికేస్తుంది. బుజ్జి, నేనేదైనా తీసుకుంటే వెంటనే తిరిగిచ్చేస్తాను, నీకది బాగా తెలుసు, ఇప్పుడు నేను కూడా నీకు ఇవ్వాలి కదా అని మెడ మీద తన మునిపంటితో కొరుకుతూ నడుం మీద పిండిని తుడుస్తాడు. శివ్ చేసిన పనికి ఐషు ఒళ్ళంతా జివ్వుమని కన్నా అని అంటూ శివుని హత్తుకుంటుంది. 2 నిమిషాలు అలాగే ఉండి, టైం అవుతుంది, తొందరగా పద అని శివ్ ఐషుని తన ఒడిలో నుంచి లేపి తన నడుం మీద ఒక జగ్గు నీళ్లు కొడతాడు. కన్నా అని ఏడుపు ఒక్కటే తక్కువ ఐషుకి. ఎలాగూ చీర తడిచింది, దానితో రావు కదా బుజ్జి అని శివ్ ఐషు చీర మొత్తం లాగేసి పక్కన పడేసి తను మొత్తం తుడుచుకొని ఐషుకి టవల్ ఇచ్చి బయటికి నవ్వుకుంటూ వస్తాడు.
శివ్ వెనకే వచ్చి, నీకు ఈ మధ్య శాడిస్ట్ లక్షణాలు వస్తున్నాయి కన్నా, డౌట్ లేదు అని చీర తీసుకొని అప్పటికే డ్రెస్ చేసుకుంటున్న శివుని గుర్రుగా చూస్తూ, ఇంక తమరు వెళ్ళండి, నేను చీర కట్టుకొని వస్తాను అని అంటుంది. నేనే విప్పాను కదా, నేనే కట్టనా అని అల్లరిగా నవ్వుతూ అడుగుతాడు. అవసరం లేదు, చేసింది చాలు, వెళ్ళండి అని అంటుంది ఐషు. నువ్వే అన్నావు కదా బుజ్జి, శాడిస్ట్ అయ్యానని, మరి ఆ లక్షణాలు చూపించాలి కదా అని శివ్ దగ్గరికి వస్తుంటే, కన్నా ఏమైంది ఇవాళ నీకు అని అడుగుతుంది. ప్రేమ ఎక్కువైంది బుజ్జి అని ఐషుని హత్తుకొని లవ్ యూ బుజ్జి అని నుదురు మీద ముద్దు పెట్టి, మళ్ళీ ఒక 3 రోజులు నువ్వు నేనిద్దరం బిజీగా ఉంటాం కదా అని ఐషు పెదాల మీద చిన్న పెక్కించి తొందరగా రా అని వెళ్ళిపోతాడు శివ్. శివ్ అన్నది వదిలేసి, నువ్వు వద్దు అన్నది ఏదన్నా చేస్తే అస్సలు వదలవు కన్నా, తెలిసి కూడా నీతో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని గొనుక్కుంటూ చీర మార్చుకునే పనిలో పడుతుంది. శివుకి అది గుర్తు రాగానే, ఇంకా చీర కట్టుకోవడం అవ్వలేదా, పావుగంట నుంచి ఏం చేస్తుంది అనుకుని పైకి రాబోతుండగా కిందకి వస్తూ కనిపిస్తుంది ఐషు. శివ్ పైకి వస్తుంది చూసి, మళ్ళీ ఏం గుర్తొచ్చింది బాబు, పైకి వస్తున్నావు అని అడుగుతుంది. నా ముద్దుల పెళ్ళం ఇంకా రాలేదేంటని చూద్దామని వస్తున్నాను. మాటలకే బాగానే చెప్తావు, చేసే పనులన్నీ చేసి ఇప్పుడు అత్తయ్య వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి నేను అని చిరుకోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ్ నవ్వుకుంటూ ఇంకా పెట్టవలసిన సామాన్ ఏమన్నా ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేయించి బయటికి వెళ్తాడు. ఏంటి శారీ మార్చేశావు అని అడుగుతారు విజయ గారు. ఇందాక దాని మీద పిల్లలు పిండి చేతులు రాసినట్టున్నారు అత్తయ్య, చూసుకోలేదు, అందుకే మార్చేశాను అంటుంది. సరే సరే, టైం అయింది, అన్వేష్తో మీరు ఉండండి అని అన్వి వాళ్ళకి చెబుతారు. మొత్తం అందరూ అమృతిని తమ ఇంటి కోడలుగా చేసుకొని రావడానికి ఊరు బయలుదేరతారు. ముందులాగే కార్లన్నీ సెక్యూరిటీకి ఇచ్చి పంపించేసి శివ్ కూడా బస్సు ఎక్కుతాడు. వాళ్ళ బస్సు ఆ స్ట్రీట్ దాటగానే శివ్ వాళ్ళ మ్యాన్షన్ ముందు నిఖిత వాళ్ళ కారు ఆగుతుంది. ఇక్కడెందుకు ఆపారు కారు? లోపలికి పోనివ్వండి డాడీ, చాలా దూరం నడవాలనుకుంటా, మీ ఫ్రెండే కదా, వాచ్మెన్కి చెప్పండి, లోపలికి కారు వదులుతారు అని అంటుంది నిఖిత. లేదు నిఖిత, ఎంత ఫ్రెండ్స్ కారైనా సరే లోపల నుంచి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదు అని చెబుతాడు చేతన్. అయితే దిగి వాచ్మెన్ దగ్గర పర్మిషన్ తీసుకో అని పొగరుగా అంటుంది నిఖిత. బేబీ, తన మన డ్రైవర్ కాదు, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అంటారు రమేష్ గారు. సరే మీరెవరూ వెళ్ళొద్దు, నేనే వెళ్తాను అని ఫాస్ట్గా కారు దిగి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, శివ్ గారిని కలవాలి, గేట్టి అని రెక్లెస్గా అడుగుతుంది. సర్ని కలవాలంటే 4 రోజుల వరకు అవ్వదు, ఇప్పుడే సర్ వాళ్ళు వాళ్ళ తమ్ముడు గారి పెళ్ళికని ఊరు బయలుదేరి వెళ్ళిపోయారు అని చెప్తాడు వాచ్మెన్. వాట్, ఊరు వెళ్ళారా? ఎంతసేపు అయింది? ఏ ఊరు వెళ్ళారు? కొద్దిగా అడ్రస్ చెప్తారా అని అడుగుతుంది నిఖిత. చూడండి మేడం, మీరెవరో మాకు తెలీదు, మేము ఇవన్నీ వివరాలు చెప్పలేం. మీరు సర్ని కలవాలనుకుంటే 4 రోజుల తర్వాత రండి, అప్పుడు కూడా పర్మిషన్ అడిగి సార్ ఓకే అంటేనే లోపలికి వెళ్తారు అని చెప్పి వాచ్మెన్ లోపలికి వెళ్ళిపోతాడు. పంపించేదేంటి, ఇంకొద్ది రోజుల్లో ఈ మ్యాన్షన్కి నేను రానిని అవ్వబోతున్నాను, అప్పుడు చెప్తాను మీ అందరి పని అని అనుకొని రుసరుస కారు దగ్గరికి వెళ్తుంది. కావాలని లేట్ చేశారు డాడీ మీరు, ఇప్పుడు శివ్ లేడు, ఎంత ఆత్రంగా తనని చూడాలని వచ్చాను, కానీ మీ వల్ల మొత్తం మిస్ అయిపోయింది. అర్జెంటుగా తను ఏ ఊరు వెళ్ళాడని కనుక్కొని మనం కూడా వెళ్ళాలి అని అంటుంది నిఖిత. ఓ హలో, పిలవని పేరంటానికి వెళ్తే నవ్వుతారు, అయినా శివ్ అలా వివరాలు తెలియనివ్వడు. నువ్వెంత ప్రయత్నించినా ఈ ఇంట్లో ఉన్న ఒక్క పని వాళ్ళు కూడా వివరాలు చెప్పరు, శివ్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే అని అంటాడు చేతన్. నువ్వు బిగ్ షాట్వి కదా, మీకు కార్డు వచ్చి ఉంటుంది కదా, అందులో అడ్రస్ ఉంటుంది కదా అని అడుగుతుంది నిఖిత. వాళ్ళు కేవలం రిసెప్షన్కి మాత్రమే పిలిచారు, దానికి సంబంధించిన కార్డులే పంచారు, రిసెప్షన్ వెన్యూతో ప్రింట్ అయిన కార్డు మాత్రమే ఉంటుంది. అదేంటి, పెళ్ళెక్కడ కూడా మెన్షన్ చేస్తారు కదా అని అడుగుతుంది నిఖిత. శివ్ ఏది చేసినా పద్ధతిగా చేస్తాడు, ఏ విషయం బయటికి తెలియనివ్వడు, ఎవరిని పెళ్ళికి ఆహ్వానించలేదు, బంధువుల వరకే పెళ్ళి, మిగతా వాళ్ళకి రిసెప్షన్కి మాత్రమే ఆహ్వానం. అందుకే రిసెప్షన్కి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే ఆ కార్డులో ఉంటాయి, సెక్యూరిటీ పరంగా పెళ్ళికి సంబంధించిన డీటెయిల్స్ కార్డులో ఉండవు.
అని చెబుతాడు చేతన్. అందుకే నాకు శివ్ అంటే ఇష్టం, ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా చేస్తాడు అని అంటుంది నిఖిత. కారెక్కితే వెళ్దాం, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మనం ఏదో దొంగలం అనుకొని తీసుకెళ్లి రూమ్లో పడేసి కుమ్ముతారు అని వెటకారంగా అంటాడు చేతన్. చేసేదేం లేక కారెక్కుతుంది నిఖిత. నువ్వు చేస్తున్నదే డాడీ ఇదంతా, నువ్వెంత చేసినా శివుని కలవడం నువ్వు నన్ను ఆపలేవు అని కోపంగా అని, రిసెప్షన్ ఎక్కడా, ఎప్పుడు అని చేతన్ని అడుగుతుంది. దానికి ఇంకా 2 రోజులు టైం ఉంది, ఈ 2 రోజులు శుభ్రంగా రెస్ట్ తీసుకో అని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు చేతన్. అది నువ్వు చెప్పక్కర్లేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నీ పని నువ్వు చేసుకో అని రెక్లెస్గా అంటుంది నిఖిత. ఉదయాన్నే మెలకు వచ్చిన పద్మిని వాళ్ళ అమ్మగారికి పద్మిని బెడ్ మీద కనిపించకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళింది అని నర్స్ని అడుగుతుంది. రాత్రి 2 గంటలప్పుడు ఉన్నట్టుండి నొప్పి ఎక్కువైంది, ఐసీయూలో పెట్టారు, మిమ్మల్ని ఏమో ఎంతసేపు లేపినా లేవలేదు, అంత మొత్తం నిద్రపోతున్నారేంటి అని అడుగుతుంది నర్స్. ఏంటి, నన్ను లేపారా, అయినా లేవలేదా, నేనెప్పుడు నిద్రపోను అనుకుని రాత్రి ట్యాబ్లెట్ వేసుకోగానే నిద్ర పట్టడం గుర్తుకొచ్చి అలా నిద్ర పట్టేసింది ఏంటి అసలు అని అనుకుంటూ ఒకసారి చూడొచ్చా అమ్మాయిని అని అడుగుతారు. లేదమ్మా, ఐసీయూలోకి ఎవరిని అలో చేయడానికి లేదు, మీకు తెలిసిందే కదా, డాక్టర్ గారు వచ్చిందాకా వెయిట్ చేయండి అని చెబుతుంది. కాసేపటికి డాక్టర్ వచ్చి లోపలికి వెళ్ళి చూసొచ్చి తనని 2 రోజులు ఐసీయూలోనే ఉంచాలి, ట్రీట్మెంట్ జరుగుతుంది, అవసరమైతే సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంటే ఒకసారి మా అమ్మాయిని చూడాలి అని అడుగుతారు డౌట్గా. ఇప్పుడు అవదమ్మా, సాయంత్రం చూపిస్తాం అని చెప్పేసి వడివడిగా వెళ్ళిపోతాడు డాక్టర్. పద్మిని అమ్మగారికి ఎందుకో డౌట్ వచ్చి ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని రమ్మని చెబుతుంది. అతను వచ్చి గొడవ చేయగా అసలు నిజం బయటపడుతుంది. డాక్టర్ల మీద నర్స్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు పద్మిని అమ్మగారు వాళ్ళు. విశ్వనాథ్ గారికి భయం పట్టుకుంది, పద్మినికి ఏమవుతుందో అని. మనం ఎలాగో భయం చెప్పినా తనకి భయం కొంచెం కూడా రాలేదు. ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి, వదిలేసేయండి నాన్న, ఇంక పట్టించుకోకండి, దెబ్బ తినొస్తే గాని బుద్ధి రాదు, అమ్మకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చింది, అమ్మ ఆరోగ్యరీత్యా అది ఎంత ప్రమాదమో తెలుసు కదా అని కోపంగా పద్మిని అన్న అంటాడు. దానితో విశ్వనాథ్ గారు కూడా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని లోపలికి వెళ్ళిపోతారు. పద్మిని అన్వేష్ పెళ్లి జరిగే ఊరు బయలుదేరుతుంది. ఆ ఊరు వెళ్ళడానికి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి లంబాడీ వేషం వేస్తుంది. తనని తాను ఒకసారి చూసుకొని తనే భయపడుతుంది. ఇప్పుడు ఎలా వెళ్తావు ఆ ఊరు, కారులో వెళ్తావా అని పద్మిని ఫ్రెండ్ అడుగుతుంది. లేదు, బస్సులో వెళ్తాను, కారులో వెళ్తే అనుమానం రావచ్చు అని అంటుంది పద్మిని. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకు పద్మిని, ఒక్కసారి ఆలోచించు, శివ్ గారిని దాటి నువ్వేమైనా చేయగలవని నీకు నమ్మకం ఉందా, ఎందుకు ఇదంతా అని అడుగుతుంది. ఎందుకు అందరూ అతనికి భయపడతారు, అతను కూడా మనిషే, అన్నీ చూసుకోవాలంటే కుదరదు, పైగా పెళ్లి పనుల్లో ఉంటారు, ఇలాంటప్పుడే ఏదైనా చేయగలం, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని బయలుదేరుతుంది పద్మిని. రాగినికి ఫోన్ చేసి తను స్టార్ట్ అవుతున్నట్టు చెబుతుంది. ఓకే, నువ్వు వెళ్ళు, నేను బయలుదేరుతున్నాను అని చెబుతుంది రాగిని. సరే అని చెప్పి పద్మిని ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కుతుంది. ఎలా అయినా అన్వేష్ చేత తాళి కట్టించుకోవాలి అని అనుకుంటుంది. కథ కొనసాగుతుంది. పాపం చాలా ఆశతో వెళ్తుంది, ఏం జరుగుతుందో మరి. ఇక అన్వేష్ అమృత పెళ్ళికి అందరూ ఆహ్వానితులే, పెళ్ళికి అందరూ వచ్చేసేయండి. మరి ఈ పద్మిని రాగిని ఏమి కుప్పిగంతులు వేస్తారో, దానికి శివ్ వాళ్ళు ఎలా చెక్ పెడతారో చూడాలంటే కథను ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.